హలో ఎవ్రీవన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మా ఇంటి ముందు ముగ్గెలా ఉంది కామెంట్ చేయండి. ఈ ముగ్గయితే మేము అందరం కలిసి వేసాము. ఈ ఇల్లేంటి మా ఇల్లులాగా లేదనుకుంటున్నారా? యెస్, అవునండి. ఇదైతే మా ఓన్ హౌస్ గాదు. రెంట్ హౌస్. మేమిక్కడక మా హస్బెండ్ దగ్గర వచ్చేసామండి. ముగ్గయితే మేము అందరం కలిసి వేసాము. కలర్స్ వేసాము. సింపుల్‌గా వేసుకున్నామండి. ఇంకా మా ఇల్లు చూసారా ఎంత చిన్నగా ఉందో. పెద్దింట్లో ఉండి ఉండి చిన్నింట్లో ఉంటే ఏదోలా అనిపిస్తది గదా! అలాంటి ఫీలింగ్ ఏం లేదు మాకు. ఇంకా న్యూ ఇయర్ రోజైతే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి చక్కగా రెడీ అయ్యి పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని, ఇంకా ఆ రోజు స్పెషల్ కాబట్టి కొంచెం స్వీట్ చేద్దాం అనేసి ఎప్పుడైనా స్వీట్ చేస్తాను. అలాగే ఈరోజు పరమాన్నం వండారండి. ఇంక దేవుడికి నైవేద్యం పెట్టేసి మేము గూడా దాన్ని టిఫిన్‌లాగా తినేసాము. ఇంకా మా టిఫిన్ గూడా అయిపోయినట్టే బ్రేక్‌ఫాస్టు. తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా అయిపోయాయి. అవి ఎండేసొచ్చి ఇక్కడ వంట కోసం అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి చూస్తున్నాను. ఇక ఫ్రిడ్జ్ తీసి చూస్తే సొరకాయ కనబడింది. సరే ఈరోజు సొరకాయ పప్పు చేద్దాం అనేసి డిసైడ్ అయ్యానండి. మీరేం చేశారు న్యూ ఇయర్ రోజు స్పెషలు? అదే అండి. స్వీట్స్ ఏం చేశారు? వంట ఏం చేశారు? ఎనీథింగ్ స్పెషల్ ఏదైనా స్పెషల్‌గా ఏమన్నా చేశారా? కామెంట్ చేయండి. ఇక స్పెషల్ అంటే మా ఇంట్లో ఈరోజు మాత్రం సొరకాయ పప్పు, రైస్ అంతే అండి. స్వీట్ విషయానికొస్తే మార్నింగ్ చేసిన పరమాన్నం ఉంది. ఇంకా మేము స్వీట్స్ అయితే తెచ్చుకున్నామండి. కొన్ని లడ్డూలు అవి. ఇంకా అవి సరిపోతున్నాయి. మీరందరూ కూడా ఇంకా న్యూ ఇయర్ రోజు ఎలా ప్లాన్ చేసుకున్నారు? కామెంట్ చేయండి. అంటే న్యూ ఇయర్‌కి కొత్త సంవత్సరం రోజు మనం అనుకుంటారు గదా! చాలామంది. ఈ సంవత్సరం ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇవి చేసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి ఇలా ఉండాలి. పాత ఇయర్‌లో మనము నెక్స్ట్ పోయిన సంవత్సరం ఇట్లా అయిపోయింది కదా! ఇప్పటి నుంచి ఇలా ఫాలో అవుదాము అని ఏదో ఒకటి అనుకుంటారు గదా! అలా ఏమనుకున్నారు కామెంట్ చేయండి. సొరకాయ పప్పు కోసం పప్పులో అయితే సొరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పసుపేసి ఇంక నెయ్యేసి కుక్కర్ పెట్టేసాను. కుక్కర్ విజిల్ అయిపోయేలోపు నేనక్కడ కొత్తిమీర నిన్న తెచ్చిన కొత్తిమీర ఉందండి. అదైతే కట్ చేసి పెట్టుకున్నాను చక్కగా. నాటు కొత్తిమీర గదా! ఇలా ముట్టుకోగానే మంచి స్మెల్లొస్తుంది. హైబ్రిడ్ అయితే అలా స్మెల్ రాదండి. చక్కగా కొంచెం కొత్తిమీర గూడా తీసి పక్కకు పెట్టుకున్నాను పప్పులో వేద్దామని కడిగి. ఇంక ఇందులో ఉప్పేసి పప్పులో వెనిపేసాను. తర్వాత ఈ కొత్తిమీర గూడా వేసేస్తున్నాను. చాలా బావుంటుందండి. తర్వాత పోపేసుకోవడమే. పోపేయడానికి ముందు మీకో చిన్న మాటండి. నా వీడియోని ఎవరైనా మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? చూస్తే మాత్రం ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గూడా వీడియో చూడండి. చూసినంక లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళకండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. నా ఛానెల్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. కుకింగ్ వీడియోస్ ఉంటాయి. డైలీ వ్లాగ్స్ ఉంటాయి. మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి డాన్స్ వీడియోస్ కూడా పెడతాను. మంచి టిప్స్ చెప్తుంటానండి. మీకందరికీ వీడియోలు నచ్చుతాయి. మంచి మంచి వీడియోస్ కూడా పెడుతుంటాను మళ్ళీ కూడాను. ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకిక్కడ పప్పు పోపైతే పెడుతున్నానండి. పోపు పెట్టడానికి స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు చక్కగా కొంచెం దంచి పెట్టేసుకొని వేసానండి అందులో. తర్వాత ఎండుమిర్చి కూడా ఏసి అవి కొంచెం మగ్గంగానే పసుపేసాను. ఇంగువ ఉంటే కూడా ఇప్పుడు ఇంగువ వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవచ్చు. ఆ 2 నా దగ్గర లేవు కాబట్టి వేయలేదండి. చక్కగా పోపు వేగంగానే తీసుకెళ్ళి పప్పులో వేసి మూత పెట్టేస్తే అసలుంటుందండి ఆ స్మెల్లు. మీరసలు అప్పుడే అన్నం తినాలన్నంత స్మెల్లొస్తుంది. పప్పు పోపు ఎవరైనా వేస్తున్నారంటే ఆహా! అంటాం కదా! అలా ఉంటుందండి. పోపేయడంలోనే పప్పుకి టేస్టొస్తుంది. ఇక మా పప్పయితే అయిపోయింది. రైస్ కూడా అయిపోతుందండి. రైస్ ఉడికేలోపు మధ్యలో మళ్ళీ వెళ్ళి నేను క్యాలీఫ్లవర్ ఉందని చెప్పాను కదండీ! ఆ క్యాలీఫ్లవర్ కూడా నేను కట్ చేసి పెట్టుకుంటానండి. క్యాలీఫ్లవర్ అలానే పెట్టేస్తే పురుగొచ్చేస్తుంది. చక్కగా కట్ చేసి పీసెస్‌లాగా చేసి డబ్బాలో వేసి పెట్టేసుకుంటే, మనం ఎప్పుడైనా వండాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది వండడానికి. తొందరగా అయిపోతుంది కుకింగ్. ఇంకా పురుగు పట్టకుండా గూడా ఉంటుంది. లేదు అలాగే ఫ్లవర్‌కు అట్లానే పెట్టేసామనుకో తొందరగా పురుగు పడుతుంది. వెనక కాడలుంటాయి గదా! ఆ కాడలు ఉంచడం వల్ల తొందరగా పురుగనేది వస్తుందండి లోపలికి. ఇంక ఇలా చేసి పెట్టుకోండి మీకు పురుగనేది ఉండదు. ఒక 2, 3 డేస్ వరకు ఫ్రెష్‌గానే ఉంటుంది. మనకు టైంకు వండడానికి ఈజీగా అవుతుంది. వంట చేసుకుంటూ మధ్య మధ్యలో కొత్తిమీర తుంపాను. ఇటు కాలిఫ్లవర్ కూడా తుంపి పెట్టుకున్నాను. 2 పనులు కూడా అయిపోయాయి. వంట కూడా రెడీ అయిపోయిందండి. ఇంక మేమైతే లంచ్ చేస్తున్నాము. వేడి వేడి సొరకాయ పప్పు, నెయ్యి, అన్నము, ఇంకా అందులోకి సైడ్ డిష్‌గా మనకి అప్పడాలైతే ఏం వేంపలేదు. ఇంక ఇక్కడ మాకు స్నాక్స్ అయితే ఉన్నాయండి. ఏంటి చెకోడీలును, కొంచెం మురుకులున్నాయి. అవి పెట్టుకొనైతే మేమైతే లంచ్ కంప్లీట్ చేస్తున్నాము. మీకందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొకసారి మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఉంటానండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను.